హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పత్తు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసా? స్పెషల్ అని ఎందుకన్నానంటే, మనం మామూలుగా కేక్ దేంతో చేసుకుంటామో చెప్పండి? మైదా, షుగరు, బటరు అన్నీ కలిపి చేసుకుంటాం కదా. కానీ దీనిలో అవేమీ లేకుండా, మైదా లేదు, షుగర్ లేదు, బటర్ లేదు, ఏం లేదు. కానీ చాలా హెల్తీగా షుగర్ పేషెంట్లైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, పెద్దలైనా, పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. అంత హెల్తీ కేకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది మా అమ్మాయి తయారు చేస్తుంది. మా అమ్మాయి చేస్తుంది. ఎలా చేస్తుందో ఏంటనేది నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. దానికి కావాల్సినవి ఏంటో తెలుసా? ఈ రోల్డ్ ఓట్స్. ఈ ఓట్స్ లేకపోతే మామూలు ఓట్స్తో అయినా చేసుకోవచ్చు. మేము ఇవి తీసుకున్నాం. తర్వాత ఈ స్వీట్నెస్ మనం ఏమి వేయట్లేదు కదా, షుగర్ ఏమి, లైన్ డేట్ సిరప్ వేస్తున్నాం చూడండి. అంటే ఖర్జూరాల సిరప్. తర్వాత కోకో పౌడరు, ఇంకా బేకింగ్ పౌడర్, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఏమేంటి అంటే జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా పాలు ఒక 250 ml 300 దాకా పాలు అనమాట. ఇది వెన్న ఊరికే దానికి రాయటానికి అనమాట, ట్రేకి రాయటానికి అంతే. చూడండి ఎంత హెల్తీగా, ఎంత మంచి కేకు తయారైపోద్దో. ఎవరైనా తినొచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి. ఓట్స్ని ఒక 1.25 కప్పు తీసుకుంది మా అమ్మాయి, చేస్తూ ఉంది, చెప్పాను కదా. 1.25 కప్పు ఓట్స్ తీసుకుంది, రోల్డ్ ఓట్స్ తీసుకుంది. అవి లేని వాళ్ళు మామూలు ఓట్స్ అయినా తీసుకోవచ్చు. దీనిలోకి ఒక 250 ml పాలు, వేడి పాలు, వేడిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఓట్స్ అందులో నానాలి. ఇలా వేడి పాలు పోసేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి నానాలన్నమాట. ఈ లోపుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు. ఇక్కడ ఎవరు కట్ చేస్తున్నారు తెలుసా? మా అల్లుడు కట్ చేస్తున్నాడు. చూడండి, మా అమ్మాయి దగ్గరుండి చేపిస్తుంది. అల్లుడు కట్ చేస్తున్నాడు. కట్ చేసి చేత్తో కొంచెం కష్టంగా ఉందని చూడండి, దీనికి ఒక డ్రై ఫ్రూట్స్ కట్ చేసే చాపర్ ఉంది, దాంతో చేస్తున్నాడు. చూడండి, చక్కగా నైస్గా అయిపోతుంది, బాగా చిన్నగా అయిపోతుంది. ఇగో ఇలా కట్ చేసేస్తున్నారు. ఇది కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అరటిపళ్ళు, పెద్ద అరటిపళ్ళు ఉంటాయి కదా మనకి. ఇక్కడైతే మాకు చుక్క అరటిపళ్ళు వస్తాయి, చాలా బాగుంటాయి. మీకు అవి దొరకనప్పుడు పెద్ద అరటిపళ్ళు ఉంటాయి, పచ్చి అరటిపళ్ళు, మామూలు చిన్నవి కాకుండా పెద్దవి. అవి తీసుకొని బాగా పండినవి తీసుకోవాలి. పండినవి తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా. ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్, ఈ 2 ఎగ్స్ ఇందులో కొట్టేసుకోవాలన్నమాట. 2 ఎగ్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, 2 ఎగ్స్ వేసేసుకుంది. ఇందులోకి ఇంకా ఏమైపోతుంది చూడండి. దీనిలో టేబుల్ స్పూను కోకో పౌడర్ వేస్తుంది. అంటే 4 స్పూన్లు వేస్తుంది. అంటే ఇది చాక్లెట్ కేక్ అనమాట. 4 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటాం. చూడండి, చూసారా? 1, 2, 3, 4 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటాం. చూడండి, ఆ తర్వాత బేకింగ్ పౌడర్, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని, ఆ తర్వాత ఇది ఎసెన్స్ అనమాట. ఈ ఎసెన్స్ కూడా ఒక వెనిల్లా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటుంది. అలాగే ఈ సిరప్ చూడండి, లైన్ డేట్ సిరప్. అంటే ఖర్జూరాలు మనకి సిరప్ వస్తుంది కదా, అది తీసుకోవాలి. లేదంటే ఖర్జూరాలు పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకొని అదైనా వేసుకోవచ్చు అనమాట. అది మెత్తగా నలకపోతే కొంచెం పాలు వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది, పేస్ట్ లాగా. దాన్ని వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్లు చూడండి, 4 టేబుల్ స్పూన్లు ఈ డేట్స్ సిరప్, ఖర్జూరాల సిరప్ వేసుకుంటుంది. ఇది వేసుకొని ఈ మొత్తాన్ని కలబెట్టేస్తుంది. చూడండి, ఇదంతా కలుపుకొని చూడండి, ఇది పక్కన పెట్టేసుకుంది. అలాగే ఇందాక అరటిపళ్ళు, అరటిపళ్ళు, ఎగ్స్, ఇవన్నీ కూడా ఎసెన్సు, బేకింగ్ పౌడరు, కోకో పౌడరు, ఇవన్నీ కలిపి కూడా బాగా కలుపుకోవాలి. మెయిన్ ఇందులో బాగా కలుపుకోవటమేనండి ముఖ్యం. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓట్స్ మనం ఏం పౌడర్ చేసి వేసుకోలేదు.
ఓట్స్ డైరెక్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది బాగా కలుపు, అంటే మనకి తినేటప్పుడు క్రంచీగా తగులుతా టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి మొత్తం అలా డైరెక్ట్గానే వేసేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా కలిపేసేసుకొని ఇప్పుడు ముందు ఓట్స్ నానబెట్టుకున్నాం కదా, అందులోనే డేట్స్ సిరప్ కూడా వేసేసుకున్నాము. ఆ రెండు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది విడివిడిగా కలుపుకునేటప్పుడు మాత్రం విడివిడిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపేసుకోవాలి. అంటే ఓట్స్ నానటానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అవి ముందుగా నానబెట్టుకొని మిగతా ప్రాసెస్ తర్వాత చేసుకునేసరికి అది నానిపోతాయి అన్నమాట. అప్పుడు మొత్తం కలుపుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవడం మాత్రం బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా కలిపేసేసుకుంది. బాగా కలిసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఇది తీసుకోవాలి, కేక్ ట్రే తీసుకొని దానికి మాత్రం బటర్ కొంచెం రాసుకొని, ఇది పార్చ్మెంట్ పేపర్ ఉంటుంది, అది వేసుకొని దానికి కూడా కొంచెం, లేదంటే ఇది లేని వాళ్ళు బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇది వేసుకొని బౌల్లో, అంటే ఓవెన్లో చేస్తుంది. చూడండి, ఈ పేపర్ వేసేసుకొని దీనిపైన కూడా కొంచెం వెన్న రాసుకుంటుంది, ఎందుకంటే కొంచెం ఈజీగా ఊడొస్తుంది కేక్ కొని, దానికి కూడా కొంచెం లైట్గా వెన్న రాసుకుంటుంది. ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని దీనిలో పోసుకోవాలి. చూడండి, ఎంత పేపర్ అంతా నీట్గా వేసేసుకొని, అంటే ముడతలు లేకుండా ఏం లేకుండా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలో పోసేసుకుంటుంది మొత్తం. చూడండి, ఇలా మొత్తం రెడీ చేసేసుకొని పైన ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ దేనిలో అయినా టేస్ట్ బాగానే ఉంటుంది కదా, అది ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా నష్టమేం లేదు. బాగా సన్నగా వచ్చింది చూడండి, తినడానికి కూడా నోటికి పిల్లలకు కూడా మరి గట్టిగా తగలకుండా బాగుంటుంది. పైన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లేసుకొని ఇప్పుడు ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో ఏంటంటే ముందు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కన్వెక్షన్ మోడ్లో 180 డిగ్రీల దగ్గర ఒక 30 నుంచి 40 నిమిషాలు, అంటే 30 నిమిషాలు పెట్టుకొని చూడాలన్నమాట. అప్పటికి కొంచెం ఇంకేదన్నా తడి ఉంటే అంటే దానిలో టూత్ పిక్ కానీ చాక్ కానీ గుచ్చి చూస్తే మీకు తెలుస్తుంది తడి ఉందా లేదా అని. ఆ తర్వాత ఇంకొంచెం సేపు పెట్టుకోవచ్చు, ఒక 30 నుంచి 40 నిమిషాల దాకా పెట్టుకోవచ్చు. అది ఈలోపు చూడండి, డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకుంటుంది. దీనిలో కూడా కొంచెం వేడి పాలు పోసుకొని బాగా కలుపుకుంటే ఇది మెల్ట్ అయిపోద్ది. మెల్ట్ చేసుకోవాలన్నమాట ఈ చాక్లెట్ని. చూసారా, కొంచెం పాలు పోసుకొని ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఉంది. చూడండి, తిప్పుతూ ఉండాలి కదా, అలాగా తిప్పుతూ ఉందన్నమాట, అదంతా మెల్ట్ అయ్యేలాగా. ఇదంతా ఇలా మెల్ట్ చేసుకొని అంతా పక్కన పెట్టుకొని రెడీ అయిన తర్వాత పాలు అవసరాన్ని బట్టి కొంచెం పోసుకోవాలి, అంటే మెల్ట్ అవ్వాలి కదా, వేడి పాలు పోసుకుంటే మెల్ట్ అయిపోద్ది. కేక్ రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా పొంగింది, బాగా పొంగింది, బాగుంది. దీన్ని ఇప్పుడు డీమోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ సిరప్ రెడీ చేసింది కదా, ఆ సిరప్ని దీని మీద పోసుకుంటే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద చాక్లెట్ సిరప్ పోయాలన్నమాట. నువ్వు పోయి అని మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి ఉంది, నువ్వు పోయి నువ్వే పోయి పర్వాలేదని చెప్పి నేను ఇలా అనుకుంటూ అక్కడ కొంచెం టైము అలా గడిచిపోయింది. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి. కేక్ కూడా చాలా బాగా చక్కగా పొంగింది. చూడండి ఎంత బాగుందో. అది సైడ్ నుంచి తీస్తే మీకు అర్థమైపోతుందని ఇలా సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి, పైన చాక్లెట్ సిరప్ వేసేసుకోవాలి. వేస్తే అలా ఉంటుంది లుక్. దీని మీద చిన్నగా పోస్తుంది, మా చెల్లెలు వాడు పాప పోస్తుంది. చూడండి, ఫోర్క్తో పోస్తుంది. ఫోర్క్తో అది సరిగ్గా వస్తుందా చెప్పండి? అందుకే సరిగ్గా పొయ్యి అంటే అయితే నువ్వే పొయ్యి అని నాకు ఇచ్చేసింది. ఇప్పుడు చివరికి నా చెయ్యి కూడా ఇందులో పడాలి కదా, తర్వాత స్పూన్ తోటి నేను పోసాను అనమాట మొత్తం. ఫోర్క్తో ఎలా పడుతుంది అది కదా, అందుకని నేను తీసుకొని స్పూన్తో పోస్తూ ఉన్నాను. అది ఒకేసారి అలా వంచితే మొత్తం ఒకసారి పడిపోతుంది. అందుకని చెప్పి ఇలా స్పూన్తో మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా పోసుకోవాలి.
ఆ కాసేపటికి ఆ చాక్లెట్ సిరప్ ఏంటంటే కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ అంతా కలిపి చూడండి ఎంత బాగా తయారైందో. చక్కగా చాక్లెట్ కేక్ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. చాక్లెట్ కేక్ అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది కదా. అంతేనండి, టేస్ట్ కూడా మీకు చూడటానికే కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా తినొచ్చు. అందులో షుగర్ బీపీ అని లేదు, ఎవరైనా తినచ్చు. ఇందులో మనం వేసినవన్నీ హెల్తీ. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.